కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం, మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ 209. 2019లో అధికార మార్పిడి జరిగితేనైనా మన కష్టాలు తీరతాయేమోనని, మన గోడు పట్టించుకునేవాడు ఒకడు ఉంటాడన్న గంపెడు ఆశతో కాపు సమాజం జగన్ రెడ్డికి అధికార పీఠం అప్పగించడంలో ప్రధాన భూమిక పోషించింది. అధికార పీఠం అందే వరకు కాపుల్ని మభ్యపెట్టిన జగన్ రెడ్డి అధికారం అందగానే కాపుల్ని మొదటగా ఆర్థికంగా అనకదొక్కడానికి అనేక కుట్రలు కుతంత్రాలకు తెరతీశాడు. రాయలసీమ ప్రాంతంలో రెడ్లు అత్యధికంగా ఉన్న ఓ పక్క వారి అభివృద్ధికి కృషి చేస్తూ, మరో పక్క కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వారిని రాయలసీమ నుండి దిగుమతి చేస్తూ రకరకాల వ్యాపార సామ్రాజ్యాలను అప్పగించాడు. నిజానికి ఈ ప్రాంతాలన్నీ కాపు సమాజం అత్యంత బలంగా ఉన్న ప్రాంతాలే. రాజకీయంగా కూడా ఎమ్మెల్యే క్రింది స్థాయి పదవులను రిజర్వేషన్ల ముసుగులో అటు బీసీలకి మహిళలకు కేటాయింపులు చేసి కాపు నాయకత్వాన్ని నిర్వీర్యం చేశాడు. ఇక కమ్మ సామాజిక వర్గం వాళ్ళ పరిస్థితి చూస్తే వారి వ్యాపార సామ్రాజ్యంపై ఏసీబీ దాడులు, పోలీసు ముసుగులో ప్రైవేట్ సైన్యం దందాలతో వారిని ఆంధ్ర రాష్ట్రం నుండి ఇతర ప్రాంతాలకు తరలిపోయే విధంగా ప్రవర్తించాడు. ఇదొక్కటే కాదు, స్థానిక రాజకీయంలో వైసీపీ నాయకులకు అనుగుణంగా ప్రవర్తించిన వారిపై కూడా దాడులు జరిగాయి. పరదాల చాటు నుండి వారి బాధలు వినకపోగా సకల శాఖ సలహాదారుడిగా చలామణి అయిన సజ్జలతో ఎమ్మెల్యే స్థాయిని కూడా చూడకుండా చీకొట్టించాడు. వీటికి ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ ప్రవర్తనతో విసిగిపోయిన కాపు సమాజం, కమ్మ సమాజంతో పాటు అన్ని సామాజిక వర్గాలు ఏకమై 2024 ఎన్నికల్లో కూటమిని కనీ విని ఎరుగని అఖండ మెజారిటీతో గెలిపించారు. అయితే కూటమి అధికారాన్ని చేపట్టక ముందే కాపు సమాజంపై భారతీయ జనతా పార్టీ అనేక కుట్రలు కుతంత్రాలు చేసింది. కూటమిలో కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాల్లో గాని 6 పార్లమెంటు స్థానాల్లో గాని కనీసం ఒక్క స్థానాన్ని కూడా కాపులకు కేటాయించలేదు. కాపులు, తూర్పు కాపులు అత్యధికంగా ఉన్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల నియోజకవర్గం నుండి అక్కడి వ్యాపారవేత్త నడికుడిటి ఈశ్వరరావు అనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించింది. అయితే అక్కడ ఆ సామాజిక వర్గం అత్యల్పం. భారతీయ జనతా పార్టీ వల్ల ఇంత నష్టం జరిగినా కేవలం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అన్ని అవమానాలను దిగమింగి యావత్ కాపు సమాజం వెన్నుదన్నుగా నిలిచింది. యావత్ కాపు సమాజం కూటమికి వెన్నుదన్నుగా నిలిచింది. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా చీపురుపల్లి నియోజకవర్గం నుండి గద్దె బాబురావును ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించుకున్నారు. భారతీయ జనతా పార్టీదైనా తెలుగుదేశందైనా బాణం కాపుల వైపే. ఇన్ని అవమానాల మధ్య కేవలం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయాలన్న సదుద్దేశంతోనే కాపు సమాజం పవన్ వెంట నడిచింది. అటు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో కష్ట నష్టాలు, బాధలు, అవమానాలు, పోలీసు కేసులు, రౌడీ షీట్లు, బలవంతంగా ఆస్తుల ఆక్రమణలు వంటి ఎన్నో విషయాలకు తలొగ్గి బతికిన కాపు సమాజం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బాధలన్నింటికి విముక్తి లభిస్తుందని ఆశించాం. కానీ జరిగిందేంటంటే అధికారం కోల్పోయిన వైసీపీ శ్రేణులు మన ముందే కాలరగరేసుకొని తిరుగుతూ వెకిలి నవ్వులు నవ్వుతుంటే ఏమీ చేయలేని అసహాయ స్థితిలో కాపు సమాజం ఉండిపోయింది. దీనికి కారణం పవన్ కళ్యాణ్, చంద్రబాబు అనబడే పుణ్యమూర్తులే. అధికారం రాకముందు వరకు మనమంతా జగన్మోహన్ రెడ్డి సైకో పాలనను అంతమొందించాలని, దానికి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, జగన్ బాధితులందరూ కలిసికట్టుగా రావాలని విజ్ఞప్తి చేసిన చంద్రబాబు, లోకేష్లు అధికారం రాగానే పదవులన్నీ మా పార్టీ వారికే అని ప్రకటించడం అవసరం తీరిన తర్వాత అల్లుడేనా అన్న సామెతను గుర్తు చేస్తోంది. అప్పుడే 4 నెలల కాలం ముగిసింది. 5 ఏళ్లు తిరిగి రావడం అన్నది ఎంతసేపు? ఒక పక్క వైసీపీ తమ 40% ఓటింగ్ ను మరింత పెంచుకోవడానికి రకరకాల విన్యాసాలు చేస్తుంటే, ఇటు తెలుగుదేశం పార్టీ పదవుల పంపిణీలో తమ వారికే అన్ని అన్నట్టుగా వ్యవహరిస్తోంది. దీని వలన భవిష్యత్తులో తెలుగుదేశం వారసత్వ రాజకీయానికి ముగింపు పలకనుందా అన్న అనుమానం రాకమానదు. అయితే తెలుగుదేశం పార్టీ రానున్న ప్రమాదాన్ని పసిగట్టి తమ ఏకపక్ష విధానాలను మార్చుకొని కూటమి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు వెళ్తే భవిష్యత్తులో కూడా అన్ని వర్గాలతో పాటు ప్రజా సంఘాలు, కుల సంఘాలు కూడా తోడుగా నిలుస్తాయన్నది వాస్తవం. అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు, చైర్మన్, కాపు విద్యాభవన్, కాపునాడు ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు, ఓసీ కులాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యులు, అఖిల భారత కూర్మి క్షత్రియ మహాసభ.
విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. Please visit www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.